సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో దూసుకుపోతున్న విశ్వ భారత్ సేవా ట్రస్ట్ మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా విశాఖలో నిర్వహించే ఈ మహోన్నత కార్యక్రమాన్ని ఈ ఏడాది విజయనగరం జిల్లా గరివిడిలోని రతన్ చంద్ నగర్లో నిర్వహించింది. విశ్వ భారత్ సేవా ట్రస్ట్ చైర్మన్ బలివాడ రమేష్, రీయూనియన్ ఆఫ్ గరివిడి ప్రధాన కార్యదర్శి జగన్నాథరాజు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలు ఆద్యంతం కన్నుల విందుగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రఖ్యాత మఠాధిపతులు, పీఠాధిపతులు, సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని వేడుకలకు మరింత వన్నె తెచ్చారు. మహాశివలింగం సహా 12 జ్యోతిర్లింగాలను ప్రధాన వేదికపై కొలువుదీర్చి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సహస్ర జ్యోతిర్లింగార్చన, మహాలింగార్చన, మహారుద్రాభిషేకం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, కోటివత్తి దీపార్చన, ప్రత్యేక హారతులతో పాటు ప్రత్యేకంగా వృద్ధ దంపతులకు షష్ఠి పూర్తి మహోత్సవాలను సోమవారం ఉదయం 2 గంటల వరకు కన్నుల పండుగగా నిర్వహించారు. ఇక భక్తుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోవడమే కాకుండా తమ జన్మ ధన్యమైందంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. నాకైతే నా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది గరివిడిలోనే. ఇక్కడ పెరిగిన ఇక్కడ ఫ్యాకర్ అనేది ఒక సంస్థ, కానీ వాళ్ళు కూడా నిర్వహించలేదు ఇంతవరకు కూడా. గరివిడిలో కొంతమంది నాయకులు ఉన్నారు, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారు, ఎవరైనా కూడా ఇలా ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది గొప్ప విషయం. మన సార్ వచ్చి ఇంత చేసి, బలివాడ రమేష్ గారు అతను వచ్చి ఇంత కార్యక్రమం చేసి అనకూడదు. కానీ ఈ శివరాత్రి మహోత్సవం మరి అక్కడ ఎవరో వాళ్ళెవరో చేశారు, వీళ్ళెవరో చేసారేమో, కానీ అతను ఓన్ కృషి ఇంతమందికి వచ్చి మధ్యాహ్నం కూడా నేనే సర్వ్ చేశాను. అన్నదానం తర్వాత ఈ కార్యక్రమం, సాయంత్రం కూడా ప్రసాదం, ఇవన్నీ కూడా అతను ఆధ్వర్యంలో గొప్పగా జరిగింది. నెక్స్ట్ మన జగన్నాథరాజు గారు, వీళ్ళందరూ కూడా అంటే ఈ టీం అయితే మన ఏదైతే ఉందో విశ్వభారత్, వాళ్ళందరూ కూడా మాకు వాళ్ళెవరో తెలియదు. యాక్చువల్గా మీ గరివిడి ఇక్కడ వారైతే మాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా మాతో కూడి వాళ్ళందరూ కూడా కలిసి మధ్యాహ్నం సేవా కార్యక్రమంలో చేశారు. నేను చెప్తాను, వాళ్ళందరూ కూడా అన్నదానం కార్యక్రమం అంటే ఎవరైతే ఫుడ్ సర్వ్ చేయడం కానీ, లేకపోతే సేవ చేయడం కానీ ఏదైనా మళ్ళీ చెయ్యాలి. ఇలాంటి కార్యక్రమం ఇంకా చేయాలి. గరివిడికి ఒక గొప్ప, అంటే ఎంతోమంది పుణ్య వ్యక్తులు తీసుకొచ్చి ఈరోజు ఈ స్థలాన్ని కొద్దిగా పుణ్య కార్యక్రమం చేశారు. ఇలాంటి విషయాలు ఇంకో కొన్ని మంచి చేయాలి. అతను అనకూడదు, కానీ రమేష్ గారు గరివిడికి చాలా చేద్దాం అనుకున్నారు. రీయూనియన్ పెట్టి శ్మశానం అనేది ఫస్ట్ అతను ఒక మంచి కార్యక్రమం ఈశ్వరుడికి సంబంధించిన విషయం చేశారు. అతను అలాంటి విషయంలో అంటే మా చాలామంది కూడా అతనికి కలవలేదు, కానీ కలవాలనుకుంటున్నారు. నేను ఎప్పుడు ఇంత మంచిగా శివరాత్రిని చూడలేదు, ఫస్ట్ టైం ఇది. ఇంకా ఈ రమేష్ గారికి, ఇంకా సుబ్బారావు సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా ఈ మహాశివరాత్రి ఇంత ఘనంగా ఎప్పుడూ నేను చూడలేదు. ఈ హారతులు ఇవన్నీ సూపర్గా ఉన్నాయి. మళ్ళీ గర్విల్లో ఇది ఫస్ట్ టైం నేను చూద్దాం. ఇంకా ఒక్క రూపాయి కూడా మన దగ్గర ఆశించకుండా తన సొంత డబ్బులతోని తను పెట్టించారు ఈ కార్యక్రమాన్ని. సో మనందరం అతనికి రుణపడి ఉండాలి. నేను ఇప్పుడు వచ్చి ఇంత మంచి కార్యక్రమాన్ని ఎప్పుడు చూడలేదు. నాకు ఆనందంగా ఉంది.